రాష్ట్రంలోని పశు పోషకులకు 50% రాయితీపై సమీకృత దాణా అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందండి. కిలో ₹22.11 కొని రైతు సేవా కేంద్రాలు, పశు వైద్యశాలల ద్వారా ₹11.10కే పంపిణీ చేయనుంది. 20% ప్రోటీన్ కలిగిన ఈ దాణాను తొలిసారిగా అందిస్తూ ఉంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన పశు పోషకులు ఈ లబ్ధి పొందేందుకు అర్హులు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 పెద్ద పశువులు, ఒక దూడ 90 రోజులకు గాను విడతల వారీగా 450 కిలోల దాణాను రాయితీపై పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 లక్షల మంది పశు పోషకులకు లబ్ధి కలిగించేలా 69 కోట్ల రూపాయల వ్యయంతో 31,067 టన్నుల దాణా పంపిణీకి పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. 50 కిలోల పరిమాణం కలిగిన దాణా సంచిని ₹1,100 కొని ₹555కే పశు పోషకులకు అందించనున్నారు. ఈ రాయితీ వల్ల ఆర్థికంగా అదనపు భారం పడుతున్నప్పటికీ వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించి నిలకడగా పాడి ఉత్పత్తులు పొందేందుకు పశువుల విక్రయాలను నిలువరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ సంచాలకుడు టి దామోదర్ నాయుడు గారు కోరుతూ ఉండగా, ఎవరైతే పశువులను పెంచుకుంటున్నటువంటి వారు సంబంధిత రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు ఈ 50% రాయితీపై సమీకృత దాణా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు రేషన్ కార్డు కలిగిన వారు అర్హులుగా ప్రభుత్వం చెబుతూ ఉంది.